మీరంతా ఆటోలు తీసుకున్నారా? నడుపుతారా? నమ్మకమేనా? ధైర్యంగా ఉన్నారా? మొత్తం స్టేట్ అంతా ఎక్కడ ఎంత ఇచ్చారు? మొత్తం స్టేట్ ఎంత ఎన్ని ఇచ్చారు? 760 బైక్స్ 240 ఆటోస్. ఫేజ్ 1 1000 తీసుకున్నారా? పైలట్ కింద ర్యాపిడోతో కొలాబరేట్ అయ్యి ట్రై చేస్తున్నాం. వాళ్ళు ఓన్ గా వచ్చినా కూడా తీసుకుంటున్నారా? ఓన్ గా వచ్చినా కూడా తీసుకుంటున్నాం సార్. ర్యాపిడో ఫౌండర్. మీరు ముగ్గురా? ముగ్గురం ఫౌండర్ సార్. మీరు రిమెంబర్ నేను మిమ్మల్ని ప్రమోట్ చేశాను. బిగ్ వే, వెరీ హ్యాపీ, ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఇలా ఓన్ వెహికల్స్ కూడా లేడీస్ పెట్టుకోగలిగితే అవును సార్ ఎట్లా తీసుకుంటారు లాజిస్టిక్స్ లో మీరు? మామూలుగా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళని ఎవరైనా తీసుకుంటాం. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మీకు మొత్తం ఆంధ్రాలో? ఆంధ్ర మొత్తం యాక్చువల్లీ మొత్తం మీద 3 లక్షలు ఉన్నారు. దాంట్లో విమెన్ ఒక 500,000 మెంబర్స్ ఉన్నారు. ఆ విమెన్ ఇంకా పెంచాలి అని బాగా. ఇప్పుడు దేశంలో ఎక్కడ రేషియో ఎక్కువ ఉంది? కొంచెం సిటీస్లో ఎక్కువ ఉంటుంది. ఇక్కడ సిటీస్ లో ఇంకా రాలేదా? ఇంకా రాలేదు. ఇప్పుడు విజయవాడలో డిస్ట్రిక్ట్ లెవెల్ సిటీస్ అన్ని ఇప్పుడు ఏపీలో ప్రెజెంట్ ఉన్నారు. కానీ ఇంటెన్సిటీ, విమెన్ ఇంటెన్సిటీ 5%. వాట్ ఈస్ ది ఫ్లయింగ్ అవర్స్ ఎ డే? యావరేజ్ ప్రస్తుతానికి మెయిన్ థింగ్ అంటే ఫ్లెక్సిబిలిటీ ఉండడం వల్ల వాళ్ళు ఎప్పుడు కావాలంటే ఎప్పుడు వచ్చి పనిచేస్తారు. నేను ఏమంటే ఆవరేజ్ ఎంత వస్తుంది ఆదాయం? 700-800 రూపీస్ నుంచి వస్తుంది పర్ డే ఆల్ దట్ కాస్ట్. ఓకే, ఫర్ ఎ మంత్ ఎంత వస్తుంది ఆవరేజ్? 18,000-20,000 అది మ్యాక్సిమం? లేదు, యావరేజ్. బట్ వీళ్ళు ఇప్పుడు ఉండే ప్రజెంట్ వేళల్లో ఎంత వస్తుంది? 18,000 దాకా వస్తుంది ఆవరేజ్. హౌ మెనీ మెంబర్స్ అంటే 3 lakhs ఉన్నారు ఇప్పుడు? ఇండియా ఆంధ్ర మొత్తం 3 lakhs ఉన్నారు. ఆంధ్ర మొత్తం 3 lakhs ఉన్నారు. ఓకే అమ్మా, బాగా చేయాలి. ఎప్పుడో మీ అందరిని డ్రైవర్లుగా పెట్టాలని ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లుగా పెట్టేప్పుడు మీకు ఐడియా ఉందా? ఇప్పుడు కండక్టర్లుగా ఉన్నట్టు అప్పుడు పెట్టింది 30 ఏళ్ళకు ముందు పెట్టాం. ఇప్పుడు మళ్ళీ మీరు ఇవన్నీ పెట్టుకొని తిరిగా బాగా ఇది చేయాలి, 10 రూపాయలు సంపాదించుకోవాలి. ఓకే అమ్మా, గుడ్. ప్రభావతి సార్, ఒక ఆటో చూడమ్మా. ఉపయోగించుకొని ధైర్యంగా నడుపుతావా? ఓకే, గుడ్. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కి ఎక్కువ సపోర్ట్ ఇవ్వాలి మీరు. ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అదని అమ్మాయి రా. ఫోటోలో కరెక్ట్గా రావాలి కదా నువ్వు వ్యాపారం చేయాలంటే. చూడమ్మా. నమస్కారం అమ్మా, బాగున్నారా? రండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. నువ్వేం చదువుకున్నావమ్మా? నేను డిగ్రీ చదివాను సార్. ట్యూషన్ చెప్పుకునేవాడిని. ఇప్పుడు బైక్ కూడా పార్ట్ టైం గా చేసుకోవచ్చు అనిపిస్తున్నాను. గుడ్, థ్యాంక్ యూ సార్. వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమైనా నేర్చుకున్నావు లేదా? నేర్చుకున్నాను సార్. అది కూడా వస్తే నీకు కొంచెం ఇది అవుతుంది కదా, యాడ్ అవుతుంది కదా. వావుజన్లో కూడా మా ప్రొడక్ట్స్ మా గ్రూప్ లో తయారు చేసి వాళ్ళందరూ కూడా పెట్టుకున్నాం సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ అమ్మా. గుడ్ లక్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నమస్కారం అందరికి. నమస్తే అమ్మా, బాగున్నావా? బాగున్నాను సార్. మిమ్మల్ని చదవడం చాలా థ్యాంక్ యూ. హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ అమ్మా.